వివేక్ హత్యపై తదుపరి దర్యాప్తు జరగాలి. లేదంటే అసలు దోషులు తప్పించుకునే ప్రమాదం. హత్య విషయం జగన్ భారతీయులకు ముందే ఎలా తెలుసు? ఎవరు కాల్ చేశారు? ఏం చెప్పారు? దర్యాప్తు పూర్తి కాకుండా ట్రయల్‌తో ఉపయోగం లేదు. సునీత్ తరపున సిద్ధార్థ రౌద్ర వాదనలు. విచారణ శుక్రవారానికి వాయిదా. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని వివేక్ కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తదుపరి దర్యాప్తు చేపట్టే విధంగా సీబీఐకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతామని నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసి పిటిషన్పై గురువారం సీబీఐ కోర్టు న్యాయమూర్తి టి రఘురాం విచారణ చేపట్టారు. సునీతారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ రౌద్ర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయవాది ఎస్ గౌతమ్ ప్రత్యక్షంగా వాదనలు వినిపించారు. తదుపరి దర్యాప్తు కోసం సంబంధిత ట్రయల్ కోర్టులోని పిటిషన్ దాఖలు చేసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు సూచించిందని గుర్తు చేశారు. వివేక్ హత్య కేసులో లోతైన తదుపరి దర్యాప్తు జరగకపోతే అసలు వ్యక్తులు తప్పించుకునే ప్రమాదం ఉందని ఇప్పటికే తండ్రి కోల్పోయిన పిటిషనర్కి పూరించలేని విధంగా మరింత అన్యాయం జరుగుతుందని సిద్ధార్థ రౌద్ర పేర్కొన్నారు. తదుపరి దర్యాప్తు జరిగితే ఇప్పటికే వెలుగు చూడని అసలు వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. దర్యాప్తు సంపూర్ణంగా జరగకుండా ట్రయల్ చేపట్టడం వల్ల ఉపయోగం లేదని, అలా చేస్తే న్యాయం జరిగినట్టు కాదని తెలిపారు. వివేక్ హత్య విషయం ఆ రోజు ఉదయం 5:30 గంటలకే భారతీయ జగన్లకు తెలిసిందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన ఐఏఎస్ అజయ్ కల్లాం తన స్టేట్మెంట్లో తెలిపారని గుర్తు చేశారు. ఉదయం 5:30 గంటల ప్రాంతంలో అటెండర్ వచ్చి అమ్మ పైకి పిలుస్తున్నారని తెలుపగా జగన్ వెళ్లి 10 నిమిషాల తర్వాత వచ్చి చిన్న అన్నకి లేరని చెప్పారు. దీంతో మేమంతా షాక్ గురయ్యామని అజయ్ కల్లాం తన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. అయితే భారతీయ జగన్లకు ఈ విషయం ముందే ఎలా తెలిసింది, ఎవరు కాల్ చేశారు, ఏం చెప్పారనే విషయంపై సిబిఐ దర్యాప్తు చేయలేదని పేర్కొన్నారు. ఈ విషయాలు బయటకు వస్తేనే దర్యాప్తులో మిగిలి ఉన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకడమే కాకుండా అసలు దోషులతో పాటు వాస్తవాలు బయటకు వస్తాయని లోద్రా పేర్కొన్నారు. సిద్ధార్థ లోద్రా వాదనలు పూర్తి కావడంతో నిందితుల తరపు వాదన కోసం కోర్టు తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది అన్నట్టు.